హాయ్ అండి, అందరికీ హ్యాపీ దివాళీ. సో నరక చతుర్దశి, దీపావళి రెండు ఈరోజు కలిసి వచ్చాయి. సో ఈరోజు పాటించాల్సిన నియమాలు చెప్తున్నాను. సో తైలే లక్ష్మి జలే గంగా అంటారు. సో ఏంటంటే నువ్వుల నూనెలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఈరోజు. తర్వాత నీళ్ళల్లో గంగాదేవి స్థిరంగా ఉంటుంది అంటారు. సో ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేచి మాడుకి ఒళ్ళంతా నువ్వుల నూనె పట్టించుకొని అభ్యంగన స్నానం చేయాలి. స్నానం చేశాక దేవుడి ముందు 2 దీపాలు వెలిగించాలి. లేదు గడప దగ్గర, తులసమ్మ దగ్గర, ఎక్కడో ఒక దగ్గర నువ్వుల నూనె వేసి దీపాలు వెలిగిస్తే మన ఇంట్లో అలక్ష్మి అంతా పోయి లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది, ఐశ్వర్యం వస్తుంది అని ఒక ప్రతీతి అనమాట. ఖచ్చితంగా ఇది ఆచరించాలి. సూర్యోదయం ముందే ఆచరించాలి, సూర్యుడు వచ్చాక కాదు. సో 3 to 5 బ్రహ్మముహూర్తంలో ఆచరిస్తే మంచిది. ఆ టైంలో చేయలేని వారు కనీసం 6 లోపు సూర్యోదయం ముందు అన్నా ఇది ఆచరించండి. ఆ రోజు గొడవలు పడవద్దు, ఏడవద్దు. సో చిరిగిన బట్టలు వేసుకోవద్దు, ఇల్లు నీట్గా పెట్టుకోండి, మంచి మంచి రంగు ముగ్గులు వేసి దీపాలు, ఇంట్లో ఉన్న లైట్స్ అన్నీ వేయండి, దీపాలు వెలిగించండి. కనకదార స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం చేయండి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు మీ ఇష్టం వచ్చింది, తెల్లవైతే ఇంకా మంచిది, పాయసం అలా వండి పెట్టండి. తర్వాత ఈరోజు మినప ఆకు తినాలి. సో మినప ఆకు మనకు దొరకదు కాబట్టి మినప్పప్పుతో చేసే వంటలు, గారెలు కానీ అలాగా ఏదైనా చేసి పెడితే అమ్మవారు ప్రసన్నురాలవుతుంది. సో ఖచ్చితంగా ఈరోజు ఈవినింగ్ అన్ని రూమ్స్లో దీపాలు వెలిగించి నైవేద్యం పెట్టి మన దగ్గర ఉన్న ధనము, బంగారు అన్నీ దేవుడి ముందు పెట్టి లక్ష్మీ అష్టోత్తరం చేయండి, చాలా మంచిది. కొంతమంది అర్ధరాత్రి కూడా లక్ష్మీదేవిని పూజిస్తారు, అలా కూడా పూజించండి. లక్ష్మీదేవి ప్రసన్నురాలయ్యి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ టు ఆల్. సో అసలు దీపావళి అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే ఈరోజు పాటించలేని వాళ్ళు రేపు కూడా అమావాస్య ఉంది, రేపు కూడా పాటిస్తారని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. కనీసం ఈ ఇయర్ మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ అయినా, ఈ వీడియో చూసిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అయినా పాటిస్తారని చెప్పి నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. నిన్ననే పోస్ట్ చేసి ఉండాల్సింది, బట్ లేట్ అయింది. ఎనీవే పాటించండి. థ్యాంక్ యూ, బాయ్.